అల్లం మామిడికాయ పచ్చడి. దీనికోసం ఒక 1/2 kg మ్యాంగోస్. సో దీన్ని నీట్గా కడిగి చిన్న చిన్న పీసెస్గా కటింగ్ చేసుకున్నాను. సో ఈ కటింగ్ చేసుకున్న వాటిని ఒక చిన్న స్టీల్ బేషన్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి. ఈ పచ్చడి మా మమ్మీ తయారు చేస్తుంది. 1/2 కిలో మామిడికాయ ముక్కలు, కొంచెం పసుపు, అంటే ఒక 1/2 కిలో మామిడికాయలకి ఒక 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ 1/2 కిలో కూడా వేసుకునే వాళ్ళు. కాకపోతే అల్లం వెల్లిపాయ ఘాటు ఉంది కదా అందులో. అల్లం వెల్లుల్లి ఈ మ్యాంగో కాబట్టి కొంచెం కారం తక్కువ వేస్తాం అన్నమాట. అంతేనా? ఏయ్ ఒక 50 గ్రామ్స్ ఉప్పు వేస్తాం. అంతేనా? జీలకర్ర మెంతుల పౌడర్ ఎంత వేయాలి? కొద్దిగా, అంతే, కొద్దిగా. ఓకే, ఒక 2 టేబుల్ స్పూన్లు అనుకో. వెయ్యి. ఆవాల పౌడర్ ఎంత వేయాలి? కొద్దిగా వేయాలి. కొద్దిగా, అది ఒక టేబుల్ స్పూన్. కొంచెం కొంచెం ఇలా మంచిగా కలుపుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 1/2 కిలో ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. సో వేగనివ్వాలి కొంచెం సేపు ఆయిల్లో. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. సో ఈ అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఈ అల్లం పేస్ట్ అంతా కూడా బాగా వేగాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి ఆయిల్ అంతా. సో అలా బాగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందాక మనం పెట్టిన తాలింపు ఇప్పుడు దీంట్లో కలుపుతున్నాం. అంతే. ఇప్పుడు 1/2 kg మామిడికాయ ముక్కలు కదా, తాలింపుకి ఒక 1/2 కిలో నూనె పోసుకోవాలా? 1/2 కిలో. 1/2 కిలో నూనె. ఒక 100 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామా? 100 గ్రాములకు ఎక్కువనే పెట్టుకున్నాం. 100 గ్రాములు వేసుకోరాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో ఒక 100 గ్రాములు వేస్తే సరిపోతుంది. అంతేనా? స్మెల్ వస్తుంది. మంచిగా ఉంది స్మెల్. సూపర్. ఇది నూనె ఊరుద్ది. ఊరి మళ్ళీ ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇది ఎన్ని డేస్ తర్వాత మనం తినొచ్చు? 3 డేస్ తర్వాత. 3 డేస్ తర్వాత మంచిగా ఉంటుంది. 3 రోజులు అయినాక కలిపి తీసుకునేది. తీసుకొని తినొచ్చు మంచిగా.